అందరికీ ప్రైజ్లాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయమందు కీర్తన గ్రంథం నుంచి 57వ కీర్తన ధ్యానించుకుందాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జోచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్య నున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పడుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడగు నిన్ను కనుపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనుబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలలయొడ్డిరి. నా ప్రాణము కృంగియున్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిర్భయముగా నున్నది. దేవా, నా హృదయము నిర్భయముగా నున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ప్రాణమ మేలుకొనుము, సర్వమండలమ సితారా మేలుకొనిడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండముల వరకు వ్యాపించియున్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవగు నిన్ను కనుపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనుబడనిమ్ము. 58వ కీర్తన. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాటలారునన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము చూచి చెల్లించుచున్నారు. కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు విడబడకుండునట్లు, చెవి మూసుకున్నట్లు చెవిటిపాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పళ్ళను విరగగొట్టుము. యెహోవా, కొదమసింహముల కోరలను ఊడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకులైపోవును. వారు కరిగిపోయిన నత్తవలె నుందురు. సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు. మీ కుండలకు ముళ్ళకంపలు సైగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ఆమేన్. దేవుడి రాత్రికాల సమయమందు వాక్యమును దీవించి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.